guys, this is Sidhulasni. Welcome to my channel. This is my first long vlog. Too much of excitement while doing this video. Let's start to Bangalore to Kukke. మేము ఎక్స్పెషల్గా కుక్కే ఎందుకు వెళ్తున్నామంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. మనం ఇంటర్నెట్లో చూసిన దిస్ టెంపుల్ ఇస్ వెరీ ఫేమస్ ఇన్ కర్ణాటక. బెంగళూరు చాలా ప్లెజెంట్గా ఉంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఇక ఒక రెస్టారెంట్లో ఆగినాం. కర్ణాటక స్టైల్ మనం తినలేము, ఎంతైనా తెలంగాణ ఫుడ్ మర్చిపోలేం కదా. మీల్స్ అయితే ఆర్డర్ చేసాం. ఫస్ట్ అయితే ఒక ప్రొమోగ్రానేట్ జ్యూస్ అయితే తాగాం. పూరి విత్ ఆల్ టైప్స్ ఆఫ్ దాల్ రెసిపీస్ అయితే వచ్చేసాయి, కానీ అస్సలు బాగాలేదు. ఇంకేం చేస్తాం, తర్వాత రైస్తో కానిచ్చాం. మేమైతే అరౌండ్ 10కి స్టార్ట్ అయ్యాం. చూసారా అసలు ఇక్కడ హౌసెస్ అయితే ఎంత బాగున్నాయి కదా. మాకు ట్రైన్ దొరకలేదు. ట్రైన్ వ్యూ చాలా బాగుంటుంది అంట, కానీ ట్రైన్స్ లేవు డే అంతా. ఏం చేస్తాం, బస్ వ్యూ కూడా చాలా బాగుంది. అరకు రోడ్ ట్రిప్కి వచ్చిన ఫీల్ వచ్చింది. అంత బాగుంది క్లైమేట్, వెదర్ ఎంత ప్లెజెంట్ ఉంది. వ్యూ చూస్తూ ఉండిపోవాలనిపించింది. ట్రైన్ కూడా వచ్చింది. మేమున్న 2 days స్నో అయితే వేరే లెవెల్. అసలు నా ఆనందానికి హద్దులు లేవు. అసలు ఈ ట్రిప్కి అయితే మా అన్నయ్య వదినతో వెళ్ళా. ఈ ట్రిప్ అయితే అన్ఎక్స్పెక్టెడ్. అసలు అక్కడికి రీచ్ అయ్యేలోపు అరౌండ్ 5 అయింది. 6 to 7 hours పట్టింది. ఇన్ని అవర్స్ జర్నీ అయినా అస్సలు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదు, బికాస్ వ్యూ చూడడమే సరిపోయింది. ఆ కొండల మీద నుంచి వాటర్ ఫ్లో అవుతుంది గాయస్. బెంగళూరు టు కుక్కే అయితే 300 kilometers ఉంటుంది. అసలు చెప్పడమే మర్చిపోయా గైస్, ఇక్కడ ఏం దేవుడు ఉంటాడు అది చెప్పకుండా ఏమేమో చెప్తున్నా ఏంటి అని చూస్తున్నారా. శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్. 1 day బిఫోరే టికెట్స్ తీసుకున్నాం రేపు పూజకి. మేము చేసే పూజ అయితే అశ్లేష బలి పూజ. ఇక్కడ ఒక రూమ్ అయితే తీసుకున్నాం. 700 పర్చేస్ చేసాం ఫర్ 1 dayకి. టెంపుల్ దగ్గర అయితే ఇక్కడ చాలా బొమ్మలు అన్నీ ఇక్కడైతే పెట్టేశారు. చాలా కొనాలనిపించింది, బట్ మేమైతే ఇక్కడ టెంపుల్ దగ్గరికి ఎందుకు వచ్చారా మళ్ళీ అని ఆలోచిస్తున్నారా. దేవుడు ప్రసాదం తినకుండా వెళ్ళాం కదా, అదే అండి అన్నదానానికి అయితే వచ్చాం. ఎంతమంది ఉన్నారు చూడండి. ఆ ప్రసాదం దొరకడం చాలా అదృష్టం ఉండాలి. తినేసి ఇక అలా ఒక ఐస్ క్రీమ్ని కొనుక్కొని దేవుని అలా చూస్తూ ఉండిపోయా. నెక్స్ట్ డే మార్నింగ్ 6కి అయితే నది దగ్గరికి వెళ్ళాం. అక్కడ స్టోన్స్ అయితే ఒకదాని మీద ఒకటి పెట్టారు. ఏమైనా కోరుకుంటే నిలబెడతాయంట. సో నేను కూడా నించోపెట్టా, క్యాప్చర్ చేయలే, బికాస్ ట్రైన్ రావడం వల్ల. ఈ నదిలో 3 సార్లు మునిగితే నెగిటివ్ అంతా పోయి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది చిన్న నదే, బట్ అస్సలు నించోలేకపోతుంది. ఫ్లో అయితే మస్తు వస్తుంది. మా అన్నయ్య అయితే గుండు చేయించుకున్నాడు. ఎలా ఉన్నాడు చూడండి గుండు బాస్. మా ఇద్దరు లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇక రెడీ అయ్యి 9 కల్లా పూజకి వెళ్ళాం. చూసారా ఎంత లైన్ ఉందో, ఎంత క్రౌడ్ ఉందో. నేను అనుకున్నాగా పర్టికులర్ పర్సన్కి పూజ చేపిస్తారుగా అనుకున్నా, బట్ అందరికీ ఒక్కసారి అది ఒక్క పూజే కాదు, నాగప్రతిష్ఠ, అశ్లేష బలి, సర్ప సంస్కార చేస్తారు. పూజ చేసి ఇక మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళాం. దర్శనం చేసుకున్నాం. మనం ఏ పూజ చేసినా ఫుడ్ అయితే తినకూడదు, సో మేమైతే తినలేదు. వి 3 are క్రియేటెడ్ ఎ లాట్స్ ఆఫ్ మెమరీస్ హియర్. లిటరలీ నేను మొత్తం క్యాప్చర్ చేసా. స్పెషల్ ట్రిప్ ఇది నాకు. మంచిగా పిక్స్ అయితే దిగినాం. నాగప్రతిష్ఠకి అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తాడు, బయట ఫుడ్ అయితే తినకూడదు. మనకి ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడికి వచ్చి పూజ చేయించుకోవచ్చు. డెఫినెట్గా అందరు విజిట్ అవ్వండి. మనం చేసిన పూజ అశ్లేష బలి పూజ. మనమైతే బయటనే తినేసాం. మా వదిన అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంది, మసాలా ఐటమ్స్. మా నాన్నగాడు మేము ఎక్కడికి వెళ్ళినా వాడికి ఏమన్నా తీసుకొని రావాలి, లేకపోతే బ్రతకనివ్వడు. సో వాడి కోసం ఈ బొమ్మల షాపింగ్. నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. స్టే ట్యూన్ ఫర్ అనదర్ వీడియో. బై బాయ్.